నేర్చుకోవాలి. ప్రతిదినం కూడా దేవుని సన్నిధానంలో నేర్చుకునే వారిగా మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటారు, మన విజ్ఞాపన వింటారు. మరి మనం ఏమై ఉన్నామో దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కృప, దేవుని దయ వలన మనం జీవిస్తున్నాం అనేటువంటి విశ్వాసముతో మనం కొనసాగితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు, ముందుకు నడిపిస్తారు. బిగ్గరగా మరి దేవుని సన్నిధానమును మనము అనుభవిస్తూ దేవుని నామమునకు మహిమ చెల్లిందాం. హల్లెలూయా. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరచి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. చాలండి, చాలు. జాగ్రత్తగా ఇక్కడ చదవబడినటువంటి మాట మనము ధ్యానిద్దాం. ఇక్కడ అంటున్నాడు కదా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము అనేటువంటి మాట మనం చదువుతున్నాం. జాగ్రత్తగా ఈ మాట మీద మనము లక్ష్యం ఉంచుతాం. దేవుని యొక్క వాక్యం ప్రతిదినం కూడా మన జీవితాల్లో మరి ఎంతగానో మార్పును తీసుకొని వస్తూ ఉంది. ఆయన యొక్క వాక్కు మాత్రమే మానవుని యొక్క జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండగలదు. ఆయన వాక్కు మాత్రమే మానవుని యొక్క బ్రతుకును కట్టగలదు. ఎంతమంది నమ్ముతున్నారు? దగ్గరగా ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. దేవుడు ఎవరి యొక్క జీవితాల్లో అయితే ఉంటారో, దేవుడు ఎవరి యొక్క బ్రతుకుల్లో అయితే ఉంటారో ఖచ్చితంగా వారి యొక్క జీవితాలు సంతోషకరంగా ఉంటాయి. ఆయన అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం మోయి వర్లారా నా యొద్దకు రండి, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. మరి ఆయనే మనకు సమాధానం కలుగు చేస్తారు, ఆయన మనకు విశ్రాంతి కలుగు చేస్తారు. ఏం చేయాలి అంటే మనము దేవునిలో ఆనందించేటువంటి బిడ్డలముగా ఉండాలి. మన యొక్క సంతోషం ఎక్కడ పరిపూర్ణం అవ్వాలి అంటే దేవునిలో, దేవుని యందు మనము సంతోషించాలి. మరి దేవుని యొక్క మాటల మీద మనము ఆసక్తి నిలపాలి, దేవుని యొక్క మందిరం మీద మనము ఆసక్తి నిలపాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను, దేవుని యొక్క మందిరానికి రావడం బలవంతం కాదు, బాధ్యతగా రావాలి. చెప్పాలి అందరూ కలిసి. ఎట్లా రావాలండి? బలవంతంగా కాదు, బాధ్యతగా రావాలి. చాలాసార్లు ఎవరో మనల్ని మరి ఎందుకో ఫోర్స్ చేస్తూ ఉన్నప్పుడు, ఎవరో మనల్ని బలవంతం చేస్తూ ఉన్నప్పుడు, ఆ బలవంతాన్ని బట్టి మనము ఎవరికో ఆన్సర్ ఇవ్వాలి, ఎవరికో జవాబు ఇవ్వాలి, ఎవరికో సమాధానం చెప్పుకోవాలి అనేటువంటి విధానంలో మనం దేవుని మందిరానికి వస్తే ప్రయోజనం లేదు. జాగ్రత్తగా గమనించాలి. మరి ఎలా రావాలి అంటే అది ఒక బాధ్యత. ఎందుకు అంటే దేవుని మందిరంలో మనము గడపడానికి యోగ్యులం కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? సమాజ మందిరాలు ఉన్నాయి, సునగోగులు ఉన్నాయి, పరిశుద్ధ మందిరాలు ఉన్నాయి, ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ ప్రత్యక్ష గుడారములో ఆభరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలములో దేవుడు మాత్రమే నివాసం చేస్తాడు. మానవుని యొక్క నివాసము మరి ఆభరణములో, అలాగనే ఆభరణము వెలుపల భాగములో మానవుని యొక్క నివాసం ఉంది. అయితే ఈ యొక్క పరిశుద్ధ స్థలములో మనం అందరం కూడా నివసించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు. ఆయన మరణించడం ద్వారా దేవాలయపు తెర ఏమైపోయింది చెప్పండి? 2గా చినిగిపోయింది. దేవుడు అంతటి కృపనిచ్చిన మరి ఎందుకో దేవుని మందిరానికి రావడానికి ఆసక్తిని మనము చూపలేకపోతున్నాం. ఒకసారి మీరు ఆలోచించండి, ఏ ఏ కారణాలను బట్టి దేవుని యొక్క మందిరానికి మీరు మరి ఎందుకు రాలేకపోతున్నారు? రాత్రి వచ్చినటువంటి బిడ్డలకు మీకే అర్థమవుతుంది ఏ ఏ కారణాన్ని బట్టి దేవుని మందిరానికి మీరు రాలేకపోయారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, వాక్యమును ప్రకటించాలి, అలాగనే సమయమందును అసమయమందును ఏం చేయాలి చెప్పండి? ప్రయాసపడాలి. చెప్పండి, ఏం చేయాలా? ప్రయాసపడాలి. ఒక తండ్రి తన యొక్క బిడ్డలను శిక్షించినప్పుడు, తన బిడ్డలను సరైనటువంటి త్రోవలో నడవమన్నప్పుడు, ఆ బిడ్డలకు తండ్రి ఎప్పుడు కూడా ఇష్టము లేనటువంటి వ్యక్తిగానే ఉంటాడు. ఒకవేళ నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు, ఒకవేళ నేను కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కానీ సమస్త మహిమ ఘనత ఆ ప్రాణం పోయేంత వరకు దేవునికే కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి బిగ్గరగా ప్రభు నామమును మనము స్తుతించే వారముగా ఉండాలి. అలాగునే దేవుని యొక్క సన్నిధానమును విడువక ప్రతిదినము కూడా కీర్తనకారులు అంటారు కదా, మేము ఎప్పుడు నీ మందిరములో గడుపుదుము గడుపుదుము గడుపుదుము, నీ మందిర ఆవరణము చూడవలనని ఎంతో ఆశతో ఉన్నామంటున్నారు. కనుక విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని
సమయమందును అసమయమందును మనం ఏం చేయాలి చెప్పండి? ప్రయాసపడాలి. అనుకూల సమయం ఉంటుంది, ప్రతికూలమైనటువంటి సమయం ఉంటుంది, ప్రతికూలము కానేటువంటి సమయం ఉంటుంది. అనుకూలమైనటువంటి సమయం ఉంటుంది, అనుకూలము కానేటువంటి సమయం ఉంటుంది. ప్రతి సమయమందు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రయాసపడాలి. దైవజనులు రాత్రి మాట్లాడారు చక్కటి విషయాలు. ఒక క్రైస్తవుడు అని రుజువు చేసుకోవడానికి కొన్ని గుర్తులు ఉండాలండి. ఏముండాలి చెప్పండి? గుర్తులు ఉండాలి. ఐఎమ్ క్రిస్టియన్ అని చెప్పడానికి ఏం గుర్తును మనం చూపిస్తూ ఉన్నాం? మనము క్రైస్తవులము అని చెప్పడానికి ఏ గుర్తులు మనము చూపిస్తూ ఉన్నాం? జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా నేను క్రైస్తవుడును అని చెప్పడానికి మరి కొన్ని గుర్తులు ఉండాలి. ఆ గుర్తుల్లో మరి కొన్ని గుర్తులు వారు జ్ఞాపకం చేస్తారు. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క లేఖనాలు మన చేతికి అప్పగించబడినప్పుడు ప్రతిదినం కూడా దాన్ని చదవాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఒకసారి పైకెత్తి ప్రభువును స్తుతించండి. యవనస్తులు వచ్చే వారానికల్లా మీరు కూడా వాళ్ళతో కలిసి ఏం చెప్పాలి? బైబిల్ పైకెత్తి ప్రభువుకు మహిమ చెల్లించాలి. కనుక విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంటింటికి ఒక మొబైల్ ఫోన్ కాదు, ఇంటింటికి 2 మొబైల్ ఫోన్స్ కాదు, ఇంటింటికి 3 మొబైల్ ఫోన్స్ కాదు. నేను అంటున్నాను, ఒక చక్కటి విషయం చెప్పమంటారా? ఒక్క ఫోన్ ఉంటే నెలకు 300 నష్టం. ఒక్క ఫోన్ ఉంటే నెలకు 300 నష్టం. 2 ఫోన్లు ఉంటే 350 వేయిస్తున్నారంట. దేవునికి స్తోత్రం. 300 నష్టం అనుకుందాం. 2 ఫోన్లు ఉంటే నెలకి 600 నష్టం. 3 ఫోన్లు ఉంటే 900 నష్టం. 4 ఫోన్లు ఉంటే 1200 నష్టం. 4 బైబుళ్ళు ఉంటే ఎంత లాభం? 1200 కంటే ఎక్కువ లాభం. హల్లెలూయా. వెండి బంగారముల కంటే కోరదగినది నీ వాక్యం అంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కేజీ బంగారాన్ని నేను ఇస్తాను అని చెప్పాను అనుకోండి, ఎవరైనా వద్దు అంటారా? ఒకవేళ మీరే నాకు కేజీ బంగారం ఇస్తానంటే నేను వద్దంటనా? ఎవరు వద్దనం. మరి దానికంటే శ్రేష్టమైనది అని బైబిల్ను గురించి చెప్పబడతా ఉంది, వాక్యమును గురించి చెప్పబడతా ఉంది. కనుక మనకు గుర్తేమిటి చెప్పండి? సిగ్గుపడనక్కరలేదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు కదా, సువార్త నిమిత్తము నేను సిగ్గుపడను. స్టైల్ కటింగ్ వేసినప్పుడు సిగ్గు లేదు మనకు. ప్యాంట్లో చిల్లులు పడిపోయినప్పుడు సిగ్గు లేదు మనకు. లోకానుసారంగా మనము గడుపుతా ఉన్నప్పుడు సిగ్గు లేదు. కానీ ఎప్పుడు సిగ్గుపడిపోతాం? యవనస్తులను గురించే కదా, అందరిని గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా గమనించి, దేవుని యొక్క లేఖనం ఎవరి చేతిలో ఉండాలి? ప్రతి ఒక్క క్రైస్తవుని చేతిలో ఉండాలి. ఎందుకు అంటే చక్కటి మాటలు దీనిలో రాయబడ్డాయి. ఈ మాటలు మనం చదివితే మన బ్రతుకులు మార్చివేయబడతాయి. దొంగలు ఎవరైనా మార్చగలిగారా? వ్యభిచారులు ఎవరైనా మార్చగలిగారా? నరహంతకులు ఎవరైనా మార్చగలిగారా? ఎవరు మార్చగలిగారు చెప్పండి? దైవ సేవకులు కాదు, సువార్థికులు కాదు. ఎవరు మార్చగలిగారు? దైవ సేవకుల నోట వెలబడబడుతున్నటువంటి దేవుని యొక్క వాక్యం, దేవుని సేవకులు బోధిస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యం. ఈరోజు అద్భుతాలు జరుగుతున్నా, స్వస్థతలు జరుగుతున్నా, మానవుని యొక్క బ్రతుకులు కట్టబడుతున్నా, దేవుని యొక్క వాక్యం మాత్రమే కార్యం జరిగిస్తుంది. ఇది మనం నమ్మాలి. కనుక ప్రతి చేతిలో కూడా ఏముండాలి చెప్పండి? మాకు చదువు రాదు అన్న ఏముండాలి? మేము చదువుకోలేదు అన్న ఏముండాలి? బైబిల్ ఉండాలి. మేము చిన్న పిల్లలం అన్న ఏముండాలి? ఒక చిన్న మాట అడుగుతున్నాను, చదువుకోలేని వారికి పరలోకం కావాలా వద్దా? వీళ్ళే ముందు వరుసలో ఉంటారు. చిన్నపిల్లలకి పరలోక రాజ్యం కావాలా వద్దా? వీళ్ళే ఇంకా ముందు వరుసలో ఉంటారు. ఎందుకు? ప్రభు అన్నారు కదా, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. యోబు అంటారు, యవనస్తుల గురించి చెప్తున్నాను, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఏమిటి ఆ నిబంధన అంటే, పాపము నా ఎదుటికి వస్తే నేను దానిని చూడను. దేనితో నిబంధన చేసుకున్నాడు? కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఈ నిబంధన ఎలా ప్రారంభమయ్యింది అంటే, దేవుని యొక్క మాటలు తన యొక్క హృదయంలో ఉన్నాయి. నేను నమ్ముతూ ఉన్నాను, మీరందరూ కూడా నమ్మాలి. ఎవరి హృదయంలో అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుందో వారెన్నటికీ కూడా పాపము చెయ్యరు. హల్లెలూయా.
కాబట్టి దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఒక చక్కటి మాట రాయబడింది. అపోస్తులైనటువంటి పౌలు గారు దైవ సేవకుడైనటువంటి తిమోతి గారిని బలపరుస్తూ వాక్యమును ప్రకటించమన్నాడు. ఏం చేయమన్నాడు? వాక్యమును ప్రకటించమన్నాడు. రెండో విషయం చెప్తున్నాడు, సమయమందును అసమయమందును ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఎండ విపరీతమైపోయినా ఏం చేయాలి? ప్రయాసపడాలి. వర్షం గాలులు ఎక్కువైపోయినా ఏం చేయాలి? ప్రయాసపడాలి. దీనిని మనం అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి స్టోరీ మీ ఎదుటి నేను పెడతాను. జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినండి. ఒక చిన్న చరిత్ర మీ ఎదుటి నేను పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం. దేవుడు ఇన్ని వసతులు ఇచ్చినా ఎందుకు మనము ప్రభువుని స్తుతించలేకపోతున్నాం? దేవుడు ఇంత చక్కటి కృపనిచ్చిన ఎందుకు మనము ప్రభు యొక్క కృపలో నుండి తొలగిపోతున్నాం? దేవుని యొక్క మందిరాన్ని మనము ఎందుకు అలక్ష్యం చేస్తూ ఉన్నాం? అది దైవజనుల యొక్క పొరపాటు అంటారా? లేకపోతే దైవజనం నడిపించేటువంటి విధానం సరిగ్గా లేదంటారా? లేకపోతే మన అవిధేయత అంటారా? లేకపోతే అనుకొని అనేక కారణాలను ఎదుర్కొని దేవుని యొక్క మందిరానికి మనం దూరంగా ఉంటున్నామా అనేటువంటి కొన్ని ప్రశ్నలు మీ యొక్క హృదయాల్లో మీరు ఉంచుకోండి, ఆలోచించండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు, సమాధానమును అనుగ్రహిస్తారు. కనుక అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చదవగలిగితే, మేము తప్పించుకొనిన తర్వాత, అందరికి వినబడాలి, అందరూ కూడా ఆ మాటల మీద శ్రద్ధ నిలపండి. మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటిమి. అనాగిరకులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత అంత కాదు. మరొకసారి చదువుదాం. మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. అనాగిరకులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత అంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున, ఇంకా వివరిస్తాడు. దాన్ని మనము తర్వాత ముందుకు వెళతా ఉన్నప్పుడు దాన్ని మనం వివరించుకోవచ్చు. జాగ్రత్తగా వినాలి. మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి అని రాయబడింది. ఇక్కడ ఒక ద్వీపాన్ని గురించి చెప్పాడు. ద్వీపము అంటే దీవి. ఇప్పుడు మనకు దగ్గరలో ఒక దీవి ఉంది. ఏమిటది? పోప్ ఐలాండ్. ఏంటి? ఐలాండ్ అనేటువంటి మాటను ఉపయోగిస్తా ఉన్నారు. ఐలాండ్ అనేటువంటి మాటను అంటే దీవి. పోప్ అంటే ఆశాదీవి. ఏ దీవి అంటే? ఆశాదీవి అంట. ఏ దీవి అది? ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటాం కదా మన వాడుక భాషలో, తెప్పదారి. ఏమిటి చెప్పండి? తెప్పదారి. ఆశాదీవి అంటారు. ఇలా అక్కడక్కడ మనకు కొన్ని దీవులు కనబడుతూ ఉంటాయి. దీవి అని దేన్ని అన్నామంటే, చుట్టూ సముద్రము గాని, చుట్టూ నీరు గాని, చుట్టూ ఒకవేళ సరస్సు గాని ఉంటే మధ్యలో భూభాగాన్ని కలిగి ఉన్నదాన్ని దీవి అన్నాం. ఏంటి చెప్పండి? దీవి అన్నాం. మధ్యలో భూభాగాన్ని కలిగి ఉంటే చుట్టూ సముద్రము. ఇక్కడ ఒక దీవి కనబడతా ఉంది. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆ దీవిలో అడుగు పెట్టినటువంటి సందర్భాన్ని మనము చదువుతూ ఉన్నాం. ఆ దీవికు ఉన్న మరొక పేరు ఏమిటి? మాల్టా. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఇప్పుడు ఇది చాలా అభివృద్ధి పొందింది. మరి చాలా మంది ఆ యొక్క ప్రాంతాన్ని చూడడానికి ఇప్పటికీ కూడా వెళుతూ ఉన్నారు. మరి అది అభివృద్ధి పొందినటువంటి కంట్రీస్లో ఒక కంట్రీగా, ఒక ప్రాంతముగా అది పిలువబడతా ఉంది. వీరు ఏ సంవత్సరములో అక్కడ అడుగు పెట్టారు అంటే, మరి అపోస్తులైనటువంటి పౌలు గారు పరిచర్య చేస్తున్నటువంటి దినాలు ఇంచుమించుగా క్రిస్టి శతాబ్దం. చెప్పండి, ఏ శతాబ్దం అండి? మొదటి శతాబ్దములోనే, ఈ సంవత్సర కాలములోనే అపోస్తులైనటువంటి పౌలు గారు ఎక్కడ అడుగు పెట్టారు చెప్పండి? మెలితే అనేటువంటి దీవిలో అడుగు పెట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ మెలితే వాసులు ఎలాంటి వారు అంటే అనాగరికులు. ఎవరు చెప్పండి? అనాగరికులు అంటే నాగరికత తెలియలేనటువంటి వ్యక్తులు. నాగరికత అంటే మనము పూర్వపు దినాలలో, మరి దైవజనులు కూడా రాత్రి చెప్పారు, ఆడవాళ్ళ విషయంలో చాలా నీచమైనటువంటి సంస్కృతులు ఈ భారతదేశంలో ఉండేవి. చాలా నీచమైనటువంటి సంస్కృతులు. వాటన్నిటి నుండి కూడా దేవుని యొక్క వాక్యము చదవడం ద్వారా నాగరికతలోనికి నడిపించబడ్డాడు మానవుడు. అనాగరికతలో నుండి
నాగరికతలోనికి రావడం. వాళ్ళు సరిగా స్నానం చేసేవారు కాదు. అలాగనే బాత్రూమ్స్ ఇలా అభివృద్ధి పొందుతా ఉంది. మరి వీటన్నిటిని కూడా మనం చూస్తే ఈ 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో 90s కిడ్స్ అంటే 90వ సంవత్సరం, 90వ అంటే 1990 నుండి ఈ 2000 సంవత్సరం వరకు కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ కాలమంతా కూడా ఎలా అభివృద్ధి పొందిందో, ఈ సమాజం అంతా ఎలా అభివృద్ధి పొందిందో వారందరికీ తెలుసు. అది చిన్నప్పుడు ఫోన్లు చూడలేదు, కానీ ఆ ఫోన్లు రావడం, అలాగనే ఒక్కొక్కటి ఎలా డెవలప్ అయ్యిందో మరి వీటన్నిటిని కూడా వారు వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో చూస్తూ వస్తూ ఉన్నారు. ఇవంతా కూడా మారిపోయింది. పాకలు కాస్త బిల్డింగ్లు అయిపోయాయి, సైకిళ్ళు ఎద్దుల బండ్లు కాస్త కార్లు అయిపోయాయి. కాబట్టి ఇలా ఈ టెక్నాలజీ అంతా కూడా అభివృద్ధి పొందింది. దీన్ని ఏమంటున్నామంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే అనాగరికతలో నుండి నాగరికతలోనికి రావడం. ఇప్పుడు ఆ ద్వీపవాసులు ఎలాంటి వారు చెప్పండి? అనాగరికులు అని చెప్పబడతా ఉంది. ఈ ద్వీపానికి అర్థం ఏమిటి అంటే మృదుత్వము, లేకపోతే సున్నితత్వము, లేకపోతే నెమ్మది, లేకపోతే సమాధానము అనే సంవత్సరం. ఎన్నో సంవత్సరం అండి? 60వ సంవత్సరంలో అపోస్తులైనటువంటి పౌలు గారు ఆ ప్రాంతములో అడుగు పెట్టారు. ఆ ప్రాంతములో మొట్టమొదటిగా సువార్తను ప్రకటించారంట. జాగ్రత్తగా గమనించారు. ఏ ప్రాంతం అది? మిలేతే అనేటువంటి దీవే. ఇప్పటికీ కూడా హోప్ ఐలాండ్కి చాలా మంది దైవ సేవకులు మరి ఈ బోట్స్ మీద వారు ప్రయాణం చేసి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరి అక్కడ కొన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ, కొన్ని పంచుతూ, మరి మెడికల్కి సంబంధించినటువంటివి కావచ్చు, ఆ టాబ్లెట్స్, మెడిసిన్, వీటన్నిటిని కూడా వారు అక్కడ పంచుతూ దేవుని యొక్క ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎందుకు ఆ ప్రాంతానికి వచ్చారు అంటే అది అనుకోకుండా జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. చాలాసార్లు మనం ఒక ప్రాంతానికి వెళ్ళాలి అని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వేరొక ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు మరి తన మిషనరీ ప్రయాణాలు ఇంచుమించుగా 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. ఎన్ని ప్రయాణాలండి? 3 మిషనరీ ప్రయాణాలు గమనించారు. ఎన్నో సంవత్సరం అని చెప్పానండి? క్రీస్తు శకం 60వ సంవత్సరములో వారు అక్కడ అడుగు పెట్టినట్లుగా ఇక్కడ రాయబడింది. 60వ సంవత్సరములో మెలితే అనేటువంటి దీవిలో మరి వారు అడుగు పెట్టారు. అక్కడ మొట్టమొదటిగా క్రీస్తుని గూర్చినటువంటి శుభవార్త వారికి ప్రకటించారు. యేసు ప్రభువారిని గూర్చినటువంటి వార్త వారు అప్పటి వరకు కూడా వినలేదు. జాగ్రత్తగా గమనించాలి. మరొకసారి చెప్తున్నాను, యేసు ప్రభువారిని గూర్చినటువంటి వార్త అప్పటి వరకు వారు వినలేదు. కానీ అపోస్తులైనటువంటి పౌలు గారు ఎప్పుడైతే ఆ ప్రాంతంలో ఆయన అడుగు పెట్టారో మరి ఆ ప్రాంతంలో ఉన్న ఆ వాసులందరూ కూడా దేవుని యొక్క మాటలు వినేటువంటి విధానము అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పౌలు గారితో కలిసి ఎంతమంది అక్కడ అడుగు పెట్టారంటే 276. 276 మంది. ఎంతమంది అండి? 276 మంది అక్కడ అడుగు పెట్టినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో రాయబడింది. ఆ వచనాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. అయితే జాగ్రత్తగా గమనించాలి. ఈ మాటల మీద మీరు శ్రద్ధ నిలపండి. 60వ సంవత్సరములో అంటే యేసు ప్రభువారు మరి 33.5 ఏట అంటే ఆయన పరిచర్యలోనికి వచ్చి 3.5 సంవత్సరాల పరిచర్యను ఆయన కొనసాగించారు. 30వ సంవత్సరంలో పరిచర్యలోనికి వచ్చారు. 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన కొనసాగి తన యొక్క తుది శ్వాసను విడిచిపెట్టి ఆయన మరలా తిరిగి లేచి ఆ పరలోకానికి ఆరోహణమైనట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో రాయబడింది. తర్వాత 9వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు గారిని దేవుడు దర్శించి అనేక మంది కొరకు ఆయన్ని సిద్ధపరిచినప్పుడు ఇంచుమించుగా 3 మిషనరీ ప్రయాణాలు చేశారంటే. ఎన్ని ప్రయాణాలండి? 3 మిషనరీ ప్రయాణాలు. చాలా ప్రాంతాలు తిరిగారు, చాలా పట్టణాలకు తిరిగారు. మరి వాడ మీద ప్రయాణించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగనే మరి కాలినడకన వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఎక్కువ భూభాగానికి వెళ్ళి ఎక్కువగా దేవుని యొక్క మాటలు ప్రకటించినటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా అపోస్తులైనటువంటి పౌలు గారిని మనము చూస్తాం. చూడండి, మీరు బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మీరు తెరిచి చివరిలో ఆయన గురించి ఒక మ్యాప్ ఉంటుందండి. మ్యాప్ ఉంటుంది. అయితే ఇక్కడ 28వ అధ్యాయంలో మనకు చెప్పబడేటువంటి మాట ఏమిటంటే, మ్యాప్ ఎంత మనకు కనబడుతుందండి? చివరిలో
అపోస్తుడైనటువంటి పౌలు గారు. అపోస్తుడైనటువంటి పౌలు ప్రయాణం చేసినటువంటి ప్రదేశం మ్యాప్ ఎంతమంది కనబడుతుంది అమ్మా? మీ బైబిల్లో ఉందా? ఉంది కదా. అపోస్తుడైనటువంటి పౌలు గారు చేసినటువంటి ప్రయాణం ఇంచుమించుగా 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. 3 మిషనరీ ప్రయాణం. ఆయన చాలాసార్లు పలానా పట్టణానికి వెళ్ళాలి అని ప్రార్థించేవారు, పలానా ప్రాంతానికి వెళ్ళాలి అని ప్రార్థించేవారు. ప్రార్థన చేసి ప్లానింగ్ ప్రకారంగా ఆ ప్రాంతానికి వెళ్ళేవారు, ఆ పట్టణానికి వెళ్ళేవారు. క్రీస్తుని గుర్చినటువంటి సువార్తను ప్రకటించేవారు. కొరింథీ పట్టణం కావచ్చు, ఎఫెసీ పట్టణం కావచ్చు, ఇలాగా ఈ మాసిదోనియా అనేటువంటి పట్టణాలు గుండా, తెస్సలోనిక అనేటువంటి పట్టణాలు గుండా ఆయన యొక్క సువార్తను ఆయన ప్రకటించి మరి ఆ సువార్తలో ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో మరి చివరి గడియలు అంటే క్రీస్తు శకం 60వ సంవత్సరం, క్రీస్తు శకం 60వ సంవత్సరములో అతడు రోమా సైనికులకు పట్టబడ్డాడు. క్రీస్తు శకం 60వ సంవత్సరంలో రోమా సైనికులకు పట్టబడ్డాడు. జాగ్రత్తగా గమనించాలి. పట్టేసుకున్నారు. ఇక్కడ అంటున్నాడు కదా 28వ అధ్యాయంలో, మేము తప్పించుకొనిన తర్వాత అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మేము తప్పించుకొనిన తర్వాత అన్నాడు. అంటే అక్కడ ఇంచుమించుగా 276 మంది కూడా తప్పించుకున్నారు. ఎలా తప్పించుకున్నారు అంటే ఆ ముందు ఉన్నటువంటి అధ్యాయాలు మనము చదివితే మనకు అర్థమవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ క్రీస్తు శకం 60వ సంవత్సరములో సువార్తను పౌలు గారు ప్రకటించారు. ఆ ప్రాంతం అంతా కూడా రక్షించబడింది. ఆ ప్రాంతంలో అనేక మంది విశ్వాసం ఉంచారు క్రీస్తునందు. ఆ ప్రాంతంలో అనేక మంది మరి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి విధానము అక్కడ కనబడతా ఉంది. మరి భారతదేశానికి సువార్త ఎప్పుడు వచ్చింది? ఎవరైనా చెప్పగలరా? తోమా గారు ఏ సంవత్సరంలో తీసుకొని వచ్చారు భారతదేశానికి సువార్త? ఇప్పటికి కూడా హైందవ సమాజము ఒక మాట అంటుంది, ఏమిటో తెలుసా? బ్రిటిష్ వారు సువార్తను తీసుకొని వచ్చారంటే. ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిష్ వారు. ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోచుకున్నారు. ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన సువార్తను మీరు నమ్ముతున్నారు, బ్రిటిష్ వాళ్ళ యొక్క దేవుణ్ణి మీరు నమ్ముతున్నారు గనక మీరు కూడా దొంగలే అని సమాజం అంటుంది. దీనికి మనం ఒప్పుకుందామా? మరి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? చదువుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? 1492వ సంవత్సరం అంటే 14వ శతాబ్దం. మరి తోమా గారు ఏ శతాబ్దానికి సంబంధించిన వాడండి? మొదటి శతాబ్దం, 52వ సంవత్సరం. చెప్పండి, ఎన్నో సంవత్సరం? 52వ సంవత్సరములో భారతదేశం కేరళలో ఆయన అడుగుపెట్టారు. మరి కేరళ ప్రాంతంలోనికి వచ్చి ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటించి, దేవుని యొక్క మాటలు ఆయన ప్రకటించి ప్రజలందరినీ కూడా మరి సన్మార్గములో నడిపించినటువంటి విధానం మనకు తెలుసు. అలాగనే చెన్నై ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచినట్లుగా ఇప్పటికీ కూడా చరిత్రకు ఆధారాలు ఉన్నాయి. 52వ సంవత్సరము. ఎన్నో సంవత్సరం అండి? 52వ సంవత్సరం. ఈ బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్ దేశము నుండి ఈ భారతదేశానికి వ్యాపారం చేయాలని వచ్చారంట. ఈస్ట్ ఇండియా కంపెనీ. ఏం కంపెనీ? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ కంపెనీ పేరుతో వారు వ్యాపారం చేయాలి అని అప్పుడు ఇంగ్లాండ్ దేశాన్ని ఎలిజబెత్ రాణి పరిపాలించేది. రాణి అయినటువంటి ఎలిజబెత్ పరిపాలించేది. ఆమె యొక్క అనుమతితో భారతదేశంలో ఈ 14వ శతాబ్దంలో అనగా 1492వ సంవత్సరంలో భారతదేశంలో గుజరాత్ లో వారు అడుగు పెట్టారు. ఆ నౌకలన్నీ కూడా గుజరాత్లో అడుగు పెట్టినట్లుగా మరి చరిత్ర జ్ఞాపకం చేస్తా ఉంది. బ్రిటిష్ వాళ్ళు కాదు భారతదేశానికి సువార్త తెచ్చింది. యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒక్కడైనటువంటి తోమా గారు మొదటి శతాబ్దములోనే భారతదేశానికి ప్రభువును గుర్చినటువంటి సువార్తను తీసుకొచ్చారు. ఆ సువార్త కూడా సామాన్యమైనటువంటి ప్రజలకు కాదు, మీరు పండితులుగా కొలుస్తున్నటువంటి, మీరు పూజారులుగా కొలుస్తున్నటువంటి, మీరు గొప్పవారిగా కొలుస్తున్నటువంటి, మీరు దేవునితో సమానముగా కొలుస్తున్నటువంటి పూజారులకే ఆ సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. బ్రాహ్మణులే మొట్టమొదటిగా యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఇది చరిత్ర. కాబట్టి మీరు ఆలోచించాలి. దీవి కంటే ముందుగా సువార్త ఎక్కడికి వచ్చింది? భారతదేశానికి వచ్చింది.
అయితే పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో యెరూషలేములో అతన్ని పట్టుకున్నారంట. రోమా సైనికులు యెరూషలేములో పట్టుకున్నారు. ప్రభువు తనకు వాగ్దానం చేశాడు, నేను నిన్ను మరలా రోమాకు తీసుకొని వెళ్తాను. ఎక్కడ తీసుకొని వెళ్తానండి? ఇక్కడ యెరూషలేము అరేబియా ఇక్కడ ఉంటుందండి కింద. యెరూషలేము అరేబియా కనబడిందండి? ఒక్కరు చెప్పండి, కనబడిందని చాలు. ఇక్కడ యెరూషలేం కనబడిందండి? అరేబియా సముద్రం దగ్గర కనబడిందా? ఇప్పుడు అక్కడ నుండి వీరి యొక్క ప్రయాణం ఏమిటి అంటే ఇటలీ కనబడుతుందా? ఒకసారి 27వ అధ్యాయం చదవండి, అపోస్తుల కార్యాలు 1వ వచనం. 27వ అధ్యాయం. మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని. చాలండి. ఇప్పుడు ఈ కింద నుండి ఎక్కడికి రావాలి? ఇటలీ. ప్రభువు చెప్పారు పౌలు గారికి, నీవు రోమాలో సువార్తను ప్రకటిస్తావు. ఇటలీ పక్కన రోమా ఉంటుంది చూడండి, ఉందా? ఇటలీ పక్కన రోమ్ అని ఉంటుంది, ఇటలీ పక్కనే ఉంటుంది. ఇప్పుడు ప్రభు ఏం చెప్పారు? నీవు రోమాలో సువార్తను ప్రకటిస్తావు. కానీ ఈయన ఎక్కడ పట్టుకున్నారు? యెరూషలేములో పట్టుకున్నారు. ఇప్పుడు ఎంతటి విశ్వాసం కావాలి? జాగ్రత్తగా గమనించాలి. యెరూషలేములో నుండి ఎక్కడికి రావాలి? రోము పట్టణానికి రావాలి. ఇటలీ బయలుదేరదామని వాడెక్కారు. జాగ్రత్తగా గమనించాలి. ఎంతమంది ఎక్కారని చెప్పాను? 276 సైనికులతో పాటుగా ఖైదులతో పాటుగా మొత్తం అందరి లెక్క ఎంతమంది అండి? 276. జాగ్రత్తగా గమనించా. ఇప్పుడు మనం చదువుకుందాం. మేము తప్పించుకొనిన తర్వాత అన్నాడు. 28వ అధ్యాయంలో ఏమని రాస్తున్నాడండి? మేము తప్పించుకొనిన తర్వాత అనేటువంటి మాట ఇక్కడ రాస్తున్నాడు. అయితే దీనికి ముందే పౌలు గారు ఎలా పట్టబడ్డారు, ఎలా మరి సైనికుల చేతులకు చిక్కారు అంటే అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము 10వ వచనం. 23వ అధ్యాయం 10వ వచనం. కలహము ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను. జాగ్రత్తగా ఈ మాటల మీద శ్రద్ధ నిలపండి. ఏ అధ్యాయంలో పట్టబడ్డాడండి? 23వ అధ్యాయం 10వ వచనం. 23వ అధ్యాయము 10వ వచనంలో ఎవరిని పట్టుకున్నారు? పౌలు గారిని పట్టుకున్నారు. ఎందుకు? క్రీస్తుని గూర్చినటువంటి సువార్త ప్రకటిస్తా ఉన్నారు. ఇది ప్రజలకు అభ్యంతరంగా ఉంది. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్తున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ పాపాలు క్షమించబడతాయని చెప్తున్నాడు. యేసు ప్రభు వారి ద్వారా తప్ప విమోచన లేదు మానవునికి అని ప్రకటిస్తున్నాడంట. ఈ ప్రకటించడం ద్వారా ప్రజలకు అభ్యంతరం కలిగి అతని మీదకి దొమ్మిగా వచ్చారంట. దొమ్మిగా వస్తే సహస్రాధిపతి అన్నాడంట, ఒకవేళ వారు దొమ్మిగా వెళ్ళి అతన్ని చంపేస్తారేమో, మనమే అతన్ని పట్టుకుందాం అని బలవంతంగా సైనికులకు ఆజ్ఞాపిస్తే బలవంతంగా ఆయన పట్టుకొని ఎక్కడ పడేశారు చెప్పండి? చెరసాల్లో పడేశారు. కొన్ని తీర్పులు జరుగుతూ ఉన్నాయి. ఇంచుమించుగా ఆ తీర్పులో 26వ అధ్యాయం వరకు కూడా తీర్పు తెగలేదు. 26వ అధ్యాయం వరకు కూడా తీర్పులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆయన యందు ఏ విధమైనటువంటి దోషమునో కనబడలా, ఏ విధమైనటువంటి నేరము కనబడలా. దానితో పోటగా రోమా ప్రభుత్వపు అధికారము, రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నాడు పౌలు గారు. కనుక ఇంచుమించుగా చాలా తీర్పులు జరిగాయంట. ఆ తీర్పుల్లో ఏ విధమైనటువంటి ప్రయోజనమో లే. చివరికి అతన్ని ఇటలీ తీసుకొని వెళ్ళాలనుకున్నారు. అక్కడ ఒక తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు తర్వాత ఆ తీర్పుని బట్టి ఆయన ఎలా శిక్షించాలో అక్కడ నిర్ణయం అవుతుందని ఆ ఇటలీ తీసుకొని వెళ్ళాలి అంటే ఆ రోమ్ పట్టణానికి తీసుకొని వెళ్ళాలి అని ఆలోచించారట. అయితే ఖైదీలందరినీ కూడా ఎక్కించేశారు. దేని మీదకి ఎక్కించారండి? ఇప్పుడు చదవండి 27వ అధ్యాయము
27వ అధ్యాయం, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించిరి. యూలి, జాగ్రత్తగా మీరు ఈ మాటలు మీ మైండ్లో పెట్టుకోండి. యూలి ఎవరండి? యూలి అనేటువంటి ఒక శతాధిపతి. ఆయన ఎవరంట? శతాధిపతి. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. 100 మందికి అధిపతి. ఈ అధిపతికి ఈ ఖైదీలందరినీ కూడా అప్పగించారు, వాడెక్కించేశారు. ఇప్పుడు ఈ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే టైటానిక్ కంటే అద్భుతంగా ఉంటుంది. ఈ ఖైదీలు అనగా ఇంచుమించుగా 276 మంది ఖైదీలతో పాటుగా సహస్రాధిపతి ఎవరికి అప్పగించేశాడంట? శతాధిపతికి అప్పగించాడు. సైనికులు ఉన్నారు. వీరందరూ కలిపి ఎంతమంది చెప్పండి? 276 మంది ఓడలోనికి ఎక్కారు. ఇప్పుడు ప్రయాణం కొనసాగిస్తా ఉన్నారు. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుందాం. వారు ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో 7వ వచనం మీరు చదవండి. 7వ వచనం, అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకుందున్న క్రేతు చాటున సాల్మోనే ధరిని వాడ నడిపించుదుమే. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లెస్సయ పట్టణముండెను. జాగ్రత్తగా గమనించండి. మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. అది కూడా ఎలాగంట? బహు కష్టము మీద. ఎలా చేరారు చెప్పండి? ఎప్పుడైతే వాడ తీసి ప్రయాణమయ్యారో విపరీతమైనటువంటి గాలులు. వేటకు వెళితే ఏమొచ్చిందంట? విపరీతమైనటువంటి గాలి. ఇప్పుడు వాడ ప్రయాణాలు మీకు అందరికీ తెలిసిందే. ఇంచుమించుగా 6 నెలలు. ఎన్ని నెలలు చేస్తారు? 6, 7, 8, ఇంకా టైం ఎక్కువైతే 9 నెలలు కూడా వాడ ప్రయాణం. ఒక దేశము నుండి వేరొక దేశానికి ప్రయాణం చేస్తారు. ఒకవేళ తక్కువ దూరం అయితే 1 నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు. కాబట్టి వాడ మీద ప్రయాణించేటువంటి విధానం ఎప్పటికీ కూడా ఉందంటారా లేదంటారా? పోర్టు, ఆ పోర్టులో వాడలు దిగుతా ఉన్నాయి. మరి పరాయి దేశాల నుండి కొన్ని సరుకులు తీసుకుని వస్తూ ఉంటాయి. ఆ సరుకులన్నింటినీ కూడా వారు తీసుకొస్తున్నటువంటి ఆ వ్యవధిలో వారికి కొంత సమయం పడతా ఉంటుంది. 6 నెలలు కావచ్చు, 5 నెలలు, లేకపోతే 7 నెలలు. మరి ఆ దూరాన్ని బట్టి కొంత సమయం పడతా ఉంటుంది. ఆ సమయానికి తగినట్లుగా వారి యొక్క జీవితాన్ని వారు మలుచుకొని వారు ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ వాడ మీద ఇంచుమించుగా 276 ప్రయాణించడం ప్రారంభమైంది. అయితే ఎప్పుడైతే వారి యొక్క ప్రయాణమును కొనసాగించారో ఈదుడు గాళ్ళు అంట. ఏం గాళ్ళు? ఈదుడు గాళ్ళు, చిన్న చిన్న గాళ్ళు. బహు కష్టం మీద మంచి రేవులు అనేటువంటి స్థలానికి వచ్చారంట. ఏ రేవులండి ఇవి? మంచి రేవులు అనేటువంటి స్థలానికి వచ్చారు. ఆ మంచి రేవులు అనేటువంటి స్థలానికి వచ్చిన తర్వాత మరి అక్కడ నుండి వారు మరలా ప్రయాణించాలి అనేటువంటి విధానములు అక్కడ అంటున్నాడు కదా 8వ వచనంలో, బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. అయితే అక్కడ చాలా రోజులు ఉన్నారంట, చాలా దినాలు ఉన్నారంట. అయితే అక్కడ కొన్ని దినాలు ఉన్న తర్వాత మరలా 9వ వచనమునకు వచ్చేసరికి చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. జాగ్రత్త గమనించాలి. దేవుడు అన్నాడు పౌలు గారిని, నీవు రోమా పట్టణములు ఏం ప్రకటిస్తావు? కానీ ఈయన ఎక్కడ పట్టబడ్డాడు? యెరూషలేములో పట్టబడ్డాడు. ఎంతమందికి అర్థం అవుతా ఉంది? ఇంకా మనకు అర్థం కావాలి అంటే ఈ వారం ఏదో కారణం వల్ల దేవుని మందిరానికి మనం రాలేకపోయాం. మనం అనుకుంటాం వచ్చే వారం ఎలాగైనా దేవుని మందిరానికి వెళ్ళాం. బలహీనత వస్తుంది శనివారం. అదే శనివారం ఫంక్షన్ కబురు వస్తుంది. అదే శనివారం
వేటకు వెళితే విస్తారమైనటువంటి సమృద్ధి అని కబురు వస్తుంది. అదే శనివారం జైపాల్ గారు సించులను గురించి వింటారు. అదే శనివారం కోనాములు గురించి వింటారు. అదే శనివారం ఏమండి యేసేపు అదే శనివారం. ఇప్పుడు యెరూషలేములో పట్టబడ్డాడు, కానీ ప్రభు ఎక్కడ తీసుకుని వెళ్తారన్నాడు? రోమ్. యెరూషలేములో పట్టుకుంటే రోముకు వెళ్ళడం సాధ్యం అంటారా? కాదు. దేవుడు ఎలా నడిపిస్తున్నాడో అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఎట్టకేలకు ఆ సమస్య నుండి వారు వాడ ఎక్కి బయలుదేరితే మధ్యలో ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. బ్రతుకుతామో లేదో బహు కష్టం మీద మంచి రేవులు అనేటువంటి ప్రాంతానికి వచ్చి కొన్ని దినాలు ఉన్నారు. ప్రభువా నీవు నన్ను బ్రతికించవని స్తుతించారు. మరలా ఇప్పుడు వాడలో ఉన్న ఈ శతాధిపతి అన్నాడంట, మనం అందరం బయలుదేరదాం అన్నాడు. సైనికులు అన్నారంట, మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? మా ఉద్యోగాలు పోతాయి. ఏం పోతాయి? ఉద్యోగాలు పోతాయి. మేము రోమా సైనికులం కదా, మా ఉద్యోగాలు పోతాయి, మనం ప్రయాణం చేయాలి. అప్పటికి పరిస్థితులు బాలేవు. మీరు 9వ వచనాన్ని చదివితే అప్పటికి కూడా ఏం బాలేవంట? పరిస్థితులు బాలేవు. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినమును కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు కదా, ఈ ప్రయాణం చేస్తే ఎవ్వరికి క్షేమమో కాదు. వాడలో ఉన్న సరుకులు మనం నష్టపోతాం, మన ప్రాణాలను కూడా నష్టపోతాం. ఇప్పుడు అదే వాడలో ఈ వేటను గూర్చి తెలిసిన వాళ్ళు, లేకపోతే అదే వాడలో ఈ సముద్రమును గూర్చి తెలిసిన వాళ్ళు వెంటనే వీడు వేటగాడు కాదు కదా, వీడికి ఎలా తెలుస్తాయి ఇవన్నీ అని అంటారా? ఈయన ఏమన్నాడు? ఇప్పుడు ప్రయాణం చేయడము మంచిది కాదు. ఇప్పుడు మనం ఉప్పాడ ప్రాంతం అంతా కూడా ఒక కబురు వినబడతా ఉంది. ఆ కబురు ఏమిటో తెలుసా? వేటకు వెళితే చేపలు పడతాయి. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి చెప్తున్నాడు, మీరు వెళ్ళినా చేపలు పడవో ఈ రోజు ఆరాధనకు వచ్చేయండి అనేసాడు. ఏమన్నాడండి? మీరు వెళ్ళినా చేపలు పడవో. ఇప్పుడు వెళ్ళారు, వలలు వేశారు, చేపలు. మాస్టర్ గారు ఏం పెట్టేశారు? మాస్టర్ గారు శాపం పెట్టేసి. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? ఈయన ఖైదీ కదా, తీసుకొని వెళ్తే ఎక్కడ పడేస్తారు? ఈ శతాధిపతికి ఏమనిపించాలి ఇప్పుడు ఇలా చెప్తే? ఈడి అబద్ధమే చెప్తున్నాడు, ఇవి వెళితే మమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ పడిసేస్తారు కదా అనేటువంటి ఆలోచన చెప్తున్నాడు అని ఈయన మాట వెళ్ళలేదండి. జాగ్రత్తగా వినాలి. అక్కడ ఇంకొక మంచి మాట రాయబడింది, మీరు అర్థం చేసుకోండి. అక్కడ అన్నాడు కదా 10వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును వాడ యజమానుడును చెప్పినదే నమ్మెను. నావ నడపడానికి ఏముంటాడు? కెప్టెన్ ఉంటాడు, డ్రైవర్. అలాగనే వాడకు ఒక యజమాని ఉంటాడు. ఎవరుంటారు? వీళ్ళిద్దరు ఏం చెప్తే అక్కడ అదే చేయాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు అంటున్నారు కదా, ఎన్నో ప్రయాణాలు చేశాం. ఎన్ని ప్రయాణాలు చేసి ఉంటాం? కారు యజమానికి కారును గురించి బాగా తెలుస్తుందా? అప్పుడప్పుడు ఎక్కినోడికి బాగా తెలుస్తుందా? రోజు ప్రయాణం చేసినోడికి, రోజు సామర్లకోట రైల్వే స్టేషన్కి వెళ్ళినోడికి సామర్లకోట రూట్ బాగా తెలుస్తుందా? మనకు బాగా తెలుస్తుందా? వాళ్ళకే బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ వాడ యజమాని అన్నాడంట కదా, సముద్రములో ఏ ఆపదైతే ఉంటుందో, సముద్రంలో ఏ ప్రమాదం ఎక్కడ ఉంటుందో మాకు సమస్తము తెలుసు, ఏ విధమైనటువంటి ఆపద ఉండదో మనం బయలుదేరదాం అన్నారంట. కానీ పౌలు గారు ఏమన్నారు? అయ్యలారా, మనం వెళితే మునిగిపోతాం, మంచిది కాదు, సరుకులు పాడైపోతాయి, మనము ప్రాణాలతో ఉండం అనేటువంటి మాట చెప్పాడు. కానీ దైవజనుని మాటను పక్కన పెట్టి
ఈ శతాధిపతి ఎవరి మాట మీద నమ్మకం ఉంచాడు? ఆ నావికుడి మాట మీద, ఆ నావ యొక్క యజమాని మాట మీద నమ్మకం ఉంచి వాడను తీశారంట. ఇప్పుడు వాడను తీసి వారు ప్రయాణం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా మీరు గమనించాలి. వారు ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితిలో అక్కడ మీరు చదవండి. 13వ వచనం. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా. ప్రమాదం ఎప్పుడు కూడా మెల్లగానే వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? సముద్రము 6 అడుగులు వెనక్కి వెళ్ళిందంటే ఏమిటి అర్థం? ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారనుకోండి, రేపు మాపు ఏం పెడతారు? కుళాయి దగ్గర ప్రశాంతమైన వాతావరణం కనబడింది అనుకోండి, పావు గంటలో కుళాయి దగ్గర ఏమవుతుంది? బిందులు సొట్టెడతాయి. నువ్వు పని చేసుకొని బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్య సైలెంట్ గా ఉందంటే 10 నిమిషాలు ఏమవుతుంది? జాగ్రత్త గమనించి. నీ భర్త బయటకు పనికి వెళ్ళాడు, బాగా విసిగిపోయి అన్నం దగ్గర బాగా సైలెంట్ గా మెల్లగా అన్నం తింటున్నాడు అనుకోండి, 10 నిమిషాలు ఏమవుద్ది? కంచం ఎగిరిపోదు. తుఫాన్ ఎప్పుడు కూడా ఎలా వస్తుంది? మెల్లగా. ప్రమాదం ఎప్పుడు ఎలాగొస్తుందిరా? మెల్లగా వస్తుంది. జాగ్రత్త గమనించాలి. ఏమన్నాడు అక్కడ 13వ వచనంలో? దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని వాడ నెరిపించిరి. కొంచెం సేపైన తర్వాత ఊరకులోను అను పెని గాలి కేత్రు మీద నుండి విసిరెను. ఇప్పుడు మెల్లని గాలి ఏ గాలి అయ్యింది? పెనుగాలి. ఏ గాలి చెప్పండి? పెనుగాలి. మెల్లని గాలి ఏమైపోయిందంట? పెనుగాలి అయిపోయిందంట. తర్వాత మీరు చదివితే ఏమైంది అంటే 16వ వచనంలో, తర్వాత కౌద అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకునుట బహు కష్టతరమాయను. దాన్ని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకుని వాడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు తర్వాత ఇంకా మనం అలా 18వ వచనం ఒకసారి చదవండి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున, మొదటగా గాలి ఎలాగొచ్చింది చెప్పండి? మెల్లగా వచ్చింది. తర్వాత ఆ గాలి ఎలా మారింది? పెనుగాలిగా మారింది. తర్వాత ఆ గాలి ఎలాగైందంట? మిక్కిలి పెద్ద గాలి అంట. మిక్కిలి పెద్ద గాలి అయిందంట. 3వ దినమందు తమ చేతులారా వాడ సామగ్రి పారవేసిరి. 3వ దినమున వారి యొక్క చేతి సామగ్రిని అంతా కూడా వారు ఏం చేసేసారు చెప్పండి? పడేశారంట. 3వ దినమున పడేశారు. వాడ యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోతా ఉందండి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోతా ఉన్నారు. మరి ఆశలన్నీ కూడా వదిలేసుకున్నారంట. ఇంచుమించుగా ఈ తుఫాన్ ఎన్ని రోజులు ఉందో తెలుసా? 14 రోజులు ఉందంట. ఎన్ని రోజులు చెప్పండి? 14 రోజులు. ఎంత భయంకరమైనటువంటి తుఫాన్ అంటారు. ఏదైనా ఒక తుఫాను వచ్చి వాడ మునిగిపోతుంది అంటే వాడలో ఉన్న సరుకులన్నీ కూడా బయటపడేసేవారు. ఎందుకు? వాడ బరువు తగ్గించాలి. ఏం తగ్గించాలి? బరువు తగ్గించాలి. ఒకవేళ ఆ వాడలోనే 200 కేజీ బరువు కలిగిన ఖైదీ ఉన్న వాడిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేయాలా? సముద్రంలో పడేయాలి. మరి ఇదే పరిస్థితి ఎప్పుడు వచ్చింది? యోనా గారు ఎక్కడ పడుకున్నారు? వాడ అద్దరు పడుకున్నాడు. ఆ అడుగు భాగాన్ని పడుకున్నాడు. పడుకుంటే ఏమైంది? తుఫాన్ వచ్చింది. ఆ ప్రజలందరూ కూడా ఏం చేశారు? సామాన్లన్నీ తీసుకుని వెళ్ళి, పరిగెట్టలేదురా, పరిగెడితే నీటిలో పడతారు నీకులాగా. ఆ సామాన్లన్నీ తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారు. వాడని ఏం చెయ్యాలి? తేలిక చెయ్యాలి. పౌలు గారు అన్నారు, అయ్యలారా ఈ ప్రయాణం మనకు మంచిది కాదు. ప్రయాణం చేస్తే సరుకులకి ఏమిటి నష్టం? సరుకులకి ఏమిటి? ఈ సరుకులు తీసుకొని ఇప్పుడు వెళ్ళి ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారు. జాగ్రత్తగా గమనించారు. 25 కేజీలు బియ్యం బస్తా, 50 కేజీలు బియ్యం బస్తా, నూనె, కాయగూరలు, చికెను, చేపలు ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేశారు? కొన్ని ఉంచుకున్నారు, కొన్ని ఏమో సముద్రంలో పడేశారు. వాడుకున్న వస్తువులన్నీ సముద్రంలో పడేశారు. వేసుకున్న పక్కలో దిండిలు
ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారు. అయినా తుఫాను ఇంకా అధికమైపోయిందంట. ఇంచుమించుగా 14 దినాలండి, 14 రోజులు ఆ తుఫాను. 33వ వచనం ఒకసారి మీరు చదవండి. 33వ వచనం. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమి పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు. జాగ్రత్త గమనించాలి. ఎన్ని దినాలు చెప్పండి? 14 దినాలంట తుఫాన్ తగ్గలేదంటండి. 14 దినాలు గాలి తగ్గలేదంట. 14 దినాలు సముద్రములో ఆ అలలే తాకిడి చేత వాడ కొట్టుకొని పోతుంటే ఎలా ఉంటుందో ఆ పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. వారు వెళ్ళాలి అని అనుకున్న ప్రాంతానికి వెళ్ళలేదంట. లంగారులు తీసేశారు, ఇంకా అనుకున్న త్రోవను విడిచిపెట్టేశారు. ఇంకా వాడ ఎక్కడికి కొట్టుకొని పోతుంది అక్కడ కొట్టుకుపోనివ్వండి అన్నారంట. జాగ్రత్తగా గమనించాలి. ఇది ఒక అద్భుతం మీరు అర్థం చేసుకుంటే. వారి పరిస్థితి ఎలా ఉంటుందంటారు? నడి సముద్రం, చుట్టూ నడి సముద్రం, అడుగు పెట్టడానికి అవకాశం లేదు. 276 మంది అంటే ఎంత పెద్దవాడ. ఇంత పెద్దవాడలో తుఫాన్లో చిక్కుకుపోయారంట. కమ్యూనికేషన్ లేదు, ఫోన్స్ లేవు, ఎవరైనా వచ్చి మమ్మల్ని రక్షిస్తారు అనేటువంటి విధానం లేదు. వీరు ఎలాగున్నారో వీరికి తప్ప వేరొక వ్యక్తికి తెలియదు, ప్రభుత్వానికి తెలియదు. రోమా సైన్యము ఎంత అధికమైనప్పటికీ రోమా సైన్యానికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడిపోతున్నారు. 14 రోజులు తిండి తిప్పలు మానేశారంట. ఇప్పుడు పౌలు గారు వచ్చి ఏమంటున్నారంటే, ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును, మీలో ఎవని నుండి ఒక వెంట్రికైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. జాగ్రత్త గమనించాలి. ఒక దైవజనుడు ఎలా బలపరుస్తున్నాడు? అక్కడ ఉన్న సైనికులతో చెప్తున్నాడు, అక్కడ ఉన్న ఖైదీలతో చెప్తున్నాడు, మీలో ఉన్న ఒక్క వెంట్రుక కూడా ఊడిపోదు, మీ ప్రాణాలకు ఏ హాని కలగదు. ఎందుకో తెలుసా? దేవుడు నాకు వాగ్దానం చేశాడు, మనందరినీ కూడా రోమాలో ఆయన చేర్చబోతున్నాడు. చెప్పలు కూడా దేవునామని మహిమ. ఇంత తుఫాన్ వస్తే, ప్రాణాల మీద ఆశను కోల్పోతే, ఇంచుమించుగా 14 దినాలు ఆ తుఫాన్లో చిక్కుకుపోతే, ఉన్నామో సచ్చామో జాడ ఎవరికి కూడా తెలియకపోతే, ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకు జీవుడా అని వారి యొక్క ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఉంటే, ఇప్పుడు పౌలు గారు వచ్చి ఏమంటున్నారు? దేవుడు నాతో మాట్లాడాడు, మీరు భోజనము చేయండి. ఎన్ని దినాలంటండి? 14 దినాలు. ముందు చెప్పినప్పుడు మనం వెళతే మంచిది కాదు అన్నప్పుడు వారు పౌలు గారి మాట విన్నారా? వెళ్ళే. కానీ జీవితంలో అనుభవిస్తే ఖచ్చితంగా మాట వింటారా? వినరండి? వింటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సరిలే, ఇంత ధైర్యం ఇచ్చే మాట చెప్పాడు కదా పౌలు గారు అని ఆయన మాట ప్రకారంగా చేశారు. ముందుకు కొనసాగారు. ముందుకు కొనసాగబోతా ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లోనే వారు మరి కొలతలు చూస్తూ ఉంటారు, మీకు తెలిసిందే. మరి తాళ్ళేసి లేకపోతే దానికి ఒక గుండు కట్టి ఎన్ని మైళ్ళు ఉంది అని కొలతలు చూస్తూ ఉన్నప్పుడు మరి వారు ఏదో ఒక దీవికి దరి చేరుతున్నట్లుగా వారికి తెలుస్తూ ఉంది, అంచనా తెలుస్తూ ఉంది. పౌలు గారు చెప్పిన తర్వాత మేము బ్రతుకుతాము అనేటువంటి ఆశలో వారికి కలుగుతున్నటువంటి పరిస్థితి అది. మేము ఇంకా ఈ భూమి మీద ఉంటాం అనేటువంటి ఆశలు వారికి ఏర్పడతా ఉన్నాయి. ఆ పరిస్థితి అంతటిని కూడా మీరు ఆలోచించగలిగితే చూడండి, 35వ వచనం. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. ఇక్కడ ఆహారం ఎందుకు పుచ్చుకున్నారో, ఎందుకు ఆహారం తినమన్నాడో కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. దేవుడు చెప్పాడు కదా, మీలో ఒక్కని తల వెంట్రుకైనా రాలదో, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎక్కడ తీసుకుని వెళ్తాను? ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? కొర్నేలి. ఈ ఇటలీకి వీరు ప్రయాణం అయ్యారు. ఆ ఇటలీకి నేను తీసుకుని వెళ్తానని దేవుడు అపోస్తుడైనటువంటి పౌలు గారికి ఏం చేశారు చెప్పండి? వాగ్దానం చేశారు. విపరీతమైనటువంటి తుఫాను. ఇప్పుడు పౌలు గారు ఒక రొట్టెని తీసుకున్నారంట, కృతజ్ఞత చెల్లించారంట, దాన్ని విరిచారంట, విరిచి ఆయన తిన్నారంట. ఆయన తినడం ద్వారా అందరికీ ధైర్యం కలిగి అందరూ ఆహారం పుచ్చుకున్నారంట. ఇప్పుడు 37వ వచనంలో
వాడలో ఉన్న మేమందరము 276. ఎంతమంది చెప్పండిరా? 276. విజువల్ వేసుకుంటున్నారు ఒకసారి, ఎలా ఉంటది పరిస్థితి తుఫాన్లో? పరిస్థితి ఎంత దారుణంగా ఉంటది. మీ వెంట్రుకైనా రాలదు అన్నాడంట. ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత వారందరూ ఆహారం పుచ్చుకున్నారంట. 276 మంది కూడా ఆహారం పుచ్చుకున్నారంట. ఆహారం పుచ్చుకున్న తర్వాత వారు తిని తృప్తి పొందారంట. తర్వాత మరలా గోధుమలన్నిటిని కూడా సముద్రంలో పడేసి వాడను తేలిక చేశారు. తర్వాత చూడండి 39వ వచనంలో, ఉదయం అయినప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు, కానీ దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి వాడను త్రోయవలనని ఆలోచించిరి. కనుచూపు మేరలో ఒక ప్రాంతం కనబడుతుందంట. జాగ్రత్తగా గమనించాలి. మీరు వాడలో ఉంటే కనుచూపు మేరలో ఏం కనబడుతుంది? ఒక ప్రాంతం కనబడుతుందంట. ఆ ప్రాంతం చూసినప్పుడు ఎలాగైనా ఆ దరికి మన వాడను నడిపించాలి, ఆ వాడను త్రోయాలి అని ఆలోచించుకున్నారంట. జాగ్రత్తగా గమనించాలి. వీరి యొక్క ప్రయాస ఎంత ప్రయాసో. 40వ వచనములు గనక, లంగార్ల త్రాళ్ళు కోసి వాటిని సముద్రములోనికి విడిచిపెట్టి చుక్కానల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి. గాని వేటకి వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుందా? బోట్లు నడిపే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఏమన్నాడు? చుక్కానన్నాడు, దరిచేప అన్నాడు, లంగారు తాళ్ళు ఇవన్నీ కూడా పైకెత్తారంట. పైకెత్తి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో అక్కడికి నడిపిందాం అనుకున్నారు. జాగ్రత్త గమనించాలి. ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో అక్కడకు సరిగ్గా దరికి నడిపించిరి. గాని 2 ప్రవాహాలు కలిసిన, మెల్లటి గాలి మొదటగా, తర్వాత పెనుగాలి, తర్వాత మిక్కిలి పెద్ద గాలి. ఇప్పుడు 2 ప్రవాహాలు కలిసినటువంటి ఏమైందంట? 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని వాడను మెట్టబట్టించిరంట. అందువలన అనివి కూరుకొని పోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. వాడేమైపోయింది? బద్దలైపోయింది. ఎక్కడది? సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. మెలితే అనేటువంటి అద్దరిని సముద్రము అద్దరిని. జాగ్రత్తగా గమనించాలి. వాడేమైపోయిందంట? బ్రద్దలైపోయింది. బ్రద్దలైపోయింది. వాళ్ళే ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఈ సైనికులు అనుకున్నారంట, ఈ ఖైదీలందరూ తప్పించుకుంటే మనకు శిక్ష పడిపోతుంది కదా, వీళ్ళందరినీ చంపేద్దాం. తప్పించుకొనకుండా వీళ్ళందరినీ కూడా మనం ఏం చేద్దాం? చంపేద్దాం. కానీ ఈ శతాధిపతికి పౌలు గారు చేసినటువంటి ఉపకారం గుర్తుంది. దేవుడు నాకు చెప్పాడు, మనలో ఎవ్వరమో చనిపోము, మీరు భోజనం చేయండి అని చెప్పాడు. ఆయన మనల్ని ధైర్యపరిచారని మాట జ్ఞాపకం వచ్చి పౌలు గారు చనిపోకూడదు అనే ఆలోచనతో ఆయన అన్నాడంట, ఈ శతాధిపతి, మీరు ఎవ్వరిని చంపొద్దు. అప్పుడు అక్కడ ఉన్న వారందరితో చెప్తున్నాడంట, ఎవరెవరికి ఈతొచ్చో వాళ్ళందరూ కూడా ఈదుకుంటా ఆ దీవులోనికి వెళ్ళిపోండి. ఎవరెవరికి ఈత రాదో ఈ చెక్క ముక్కలు, కొమ్మలు, మీకు ఏది దొరికితే అది పట్టుకొని ఆ దీవుని చేరండి అని చెప్పినప్పుడు ఇంచుమించుగా 276 మంది కూడా ఎవ్వరి తల వెంటు కూడా రాలకుండా క్షేమముగా మెలితే అనేటువంటి దీవిలో అడుగు పెట్టేశారు. ఇప్పుడు రాస్తున్నాడు కదా 28వ వచనములో, మేము తప్పించుకొనిన తర్వాత, చూడండి ఎంతటి ప్రమాదం అండి ఇది, ఎంతటి ప్రయాస అండి ఇది. ఇలాంటి ప్రయాస పడిన తర్వాత దేవుని యొక్క వాగ్దానం వారిని విడిచిపెట్టలే. దేవుని యొక్క కృప వారి ఎదుటి నుండి తొలగిపోలేదు. ఎందుకు వారందరూ క్షేమంగా ఉన్నారు అంటే, అక్కడ దైవజనుడైనటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఉన్నారు. హల్లెలూయా. అక్కడ దైవజనుడు ఉన్నాడు కనుక ఆ దైవజనుడు ఉండటం ద్వారా వాడలో ఉన్న వారందరికీ కూడా ఏం కలిగిందంట? క్షేమము కలిగిందంట. వాడ బ్రద్దలైపోయిందంట. దేవుడు మిలితే అనేటువంటి ఈ మల్టా అనేటువంటి ప్రాంతానికి స్వార్థ ప్రకటించడానికి ఎంత సందర్భాన్ని ఆయన క్రియేట్ చేశాడు అర్థం చేసుకుందాం.
వాడకి ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అర్థం చేసుకుందాం. ఈ పట్టణంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాసులు రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉన్నదో అర్థం చేసుకుందాం. ఎట్టకేలకు 276 మంది కూడా ఆ ప్రాంతంలో అడుగు పెట్టారంట. అది చలికాలం. ఏం కాలం చెప్పండి? చలికాలంలో వర్షం వస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందిరా? చలికాలంలో వర్షం వస్తే ఎలా ఉంటుంది? మంట వేసుకోవాలనిపిస్తుంది. ఏం వేసుకోవాలనిపిస్తుంది? మంట వేసుకోవాలనిపిస్తుంది అంట. ఇప్పుడు కట్టెలు ఏర్రి మంటేశారు. ఇప్పుడు పౌలు గారు ఇంకొన్ని కట్టెలు తీసుకొని ఆ మంటలో పడేయడానికి కట్టెలను ఏరుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ మంట వేడిమికి ఒక పాము వచ్చింది. ఏమొచ్చిందిరా? పాము. అన్ని ట్విస్ట్లే, మీరు అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు కూడా క్రైస్తవ సమాజానికి అర్థం కాని విషయం ఏమిటంటే, ఇది ఎక్కడ రాయబడింది అంటే మన తాతల కాలము నుండి మనం చదువుతున్న పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ఆ కట్టెల వేడిమికి ఒక పాము, విషపూరితమైనటువంటి పాము వచ్చి ఎవరి చేతిని పట్టుకుని చెప్పండి? పౌలు గారి చేతిని పట్టుకుందట. ఇప్పుడు ఆ ద్వీపంలో ఉన్న ప్రజల యొక్క నమ్మకం ఏమిటో తెలుసా? నేను వచ్చే దినాల్లో వివరిస్తాను. ధర్మ దేవతను నమ్ముతారంట, న్యాయాన్ని నమ్ముతారంట. మన దేవునికి పెట్టబడినటువంటి పేరేమిటో తెలుసా? న్యాయాధిపతి. ఎవరు చెప్పండి? ఆయన న్యాయం తీర్చేవాడంట. వీళ్ళు అనుకున్నారంట పౌలు గారి చేతిని ఏం పట్టుకుంది? పాము పట్టుకుంది. ఈడు ఎంత దుర్మార్గుడైతే వాడలో అంత ప్రమాదం వచ్చింది, ఏదోలాగా బ్రతికిపోయారు. ఆ బ్రతికిపోయిన తర్వాత కూడా న్యాయదేవత ఈ వ్యక్తిని ఏం చేయలేదంట? విడిచిపెట్టలేదంట. పాము కరిచి అయినా ఈడేమైపోయాడు? చచ్చిపోతాడు. ఎప్పుడు చచ్చిపోతాడు, ఎప్పుడు చచ్చిపోతాడు, అలా వస్తున్నారంట. ఈ పాముని తీసుకొని వెళ్ళి పౌలు గారు ఏం చేశారు తెలుసా? మంటలో పడిచేశాడు. జాగ్రత్తగా గమనించారు. ఈ పాముని తీసుకొని వెళ్ళి ఎక్కడ పడిచేశాడు? మంటల్లో పడిచేశాడు. ఇప్పుడు అంటున్నారంట, ఈయన దయ్యం కాదురా బాబు, ఈయన దేవుడు అన్నారంట. జాగ్రత్తగా గమనించాలి. సువార్త ఎలా ప్రకటిస్తున్నాడు చెప్తున్నాను. వచ్చే దినాల్లో ఇంకా నేను వివరిస్తాను. ఆ ప్రజలు ఎలా మార్పును పొందుకున్నారు, ఎలా రక్షించబడ్డారు. మీరు గూగుల్లోకి వెళ్ళి మల్టా అని మీరు సెర్చ్ చేస్తే అబ్బా ఎంత సుందరమైన ప్రదేశం తెలుసా? అది ఎంత రమ్యమైన ప్రదేశం తెలుసా? ఎంత అభివృద్ధి పొందిందో తెలుసా? నేనంటున్నాను, ఆ రోజు అనాగరికులుగా ఉన్న వారికి నాగరికత పౌలు గారి ద్వారా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీసుకొని నేర్పించినటువంటి విధానం ద్వారా ఈ రోజు అభివృద్ధి పొందింది. పౌలు గారు చేసినటువంటి సువార్త ద్వారా అద్భుతమైనటువంటి ప్రాంతం తీర్చబడింది. పౌలు గారు ప్రకటించినటువంటి వార్త ద్వారా నా ప్రభువు నేను నమ్ముతున్నాను, ఎలాంటి అనాగరికులకైనా నా ప్రభువు నాగరికతను నేర్పిస్తాడు. అజ్ఞానులను సహితము జ్ఞానులుగా నా ప్రభువు తీర్చిదిద్దుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. వచ్చే దినాల్లో నేను చెప్తాను, పాము కరిస్తే ఏమైంది, ఆ పాముని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేశాడో అనేటువంటి విషయాన్ని నేను మీ ఎదుటి నేను పెట్టి ఇంకా ముందుకు వెళ్ళడానికి నేను ఇష్టపడతాను. వచ్చే దినాల్లో నేను తెలియజేస్తాను. ఈ మాటలు దేవుడు మన అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును.